ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని అనుదినం కృపగల దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆనాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దావీదు మరి చేసిన కార్యాన్ని మనకు తెలుసు. దావీదు మరి గొల్యాతును చంపినప్పుడు దావీదుకు 1000 కొలది 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే అని సౌలు దావీదు మీద విషపు చూపు నిలపడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనలో కూడా చాలామంది ఏ కారణం ఉండదు, ఏ తప్పు ఉండదు, అయినా కానీ మనం దూషింపబడతా ఉంటాం ఇతరుల చేత. వాళ్ళు మనల్ని అనవసరంగా గాయపరుస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మనకి అర్థం కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ దావీదుని మనం గమనించినట్లయితే మరి చూస్తే దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటి నుండి తంబూరాలతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచూ నాట్యమాడుచూ రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచూ వాయించుచూ సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి ఆనాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పుడైతే ఈ యొక్క 10,000 కొలది అని స్తుతులు పాడిరో, దావీదులో ఒక ద్వేషభావము అనేది మొదలైంది. అది దేని వలన అంటే మనం 10వ వచనాన్ని గమనించినట్లయితే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఎప్పుడైతే దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడో అప్పటి నుంచి దురాత్మ ఒకటి వచ్చింది. ఎవరి మీదకి వచ్చిందంటే సౌలు మీదకి వచ్చి మరి దావీదును చంపడానికి ఏం చేశాడంట, సౌలు దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు దురాత్మను వెళ్ళగొట్టడానికి ఆ వీణ వాయిస్తూ ఉండేవాడు. అయితే సౌలు మాత్రము ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదును చంపుదామని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దావీదు ఇశ్రాయేలు మరి ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు యుద్ధం చేసి శత్రువును చంపి వచ్చాడు. అది మంచి కార్యమే. అయితే సౌలు రాజుకు అది ఇష్టం లేదు. చాలామంది జీవితాలలో, చాలామంది మనుషుల పైన ఇలాంటి విషపు చూపు, విషపు బీజము అనేది సాతాను నాటుతూ ఉంటాడు. మనము మంచి కార్యం చేసినా, చెడ్డ కార్యం చేసినా, చెడ్డ కార్యం చేస్తే ఎవరు పొగడరు, కానీ మంచి కార్యం చేసినా ఇతరులకు ఇష్టం ఉండదు.
మంచిగా బ్రతికినా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒకరి మీద మనము అసూయను మరి ప్రదర్శిస్తూ ఉంటామో, వారిపైన మన హృదయంలో ఎప్పుడైతే ఒక తెలియని ద్వేషము మొదలవుతూ ఉంటుందో, అప్పుడు మనలో ఒక దురాత్మ అనేది ఎంటర్ అవుతూ ఉన్నది. ఆ దురాత్మ ద్వారా ఏదైతే కోపము అనే ఆ యొక్క ద్వేషము ద్వారా నిర్హేతుకంగా మనల్ని ఎదుటివారు దూషిస్తూ ఉంటారు. ఇలా దావీదు జీవితంలో మరి ఒక ద్వేషమును సౌలు చూపించడం మొదలు పెడతా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా అంతే. చాలామంది మరి మన డ్యూటీలో కానీ, లేకపోతే మన ఇంటి పక్కన కానీ, లేకపోతే మన స్నేహితుల మధ్య కానీ ఇలాంటి సంభవాలు, ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. నిర్హేతుకంగా వారు మనల్ని దూషిస్తూ ఉంటారు, అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబాలలో, స్నేహితుల మధ్య ఏ కారణము లేకుండా మనల్ని దూషిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అని మనం గమనించినట్లయితే ఏం చెప్పలేం. మరి మనం చూసినట్లయితే దావీదు మరి తన కుటుంబంలో చిన్నవాడు, కనిష్ఠుడు. తన కుటుంబంలో అందరి చేత అతడు ద్వేషింపబడినవాడు. చిన్నవాడు కాబట్టి చిన్నవాడిని గొర్రెల మందను మేపడానికి మరి అతన్ని పంపిస్తారు. ప్రియులారా, మరి తన జీవితంలో తనపై ఉన్న ఆ చిన్నవాడు అన్న భావనను బట్టి అతన్ని వాళ్ళు అసూయ చేత మరి అతన్ని గొర్రెల కాపరిగా ఉండమని చెప్పేస్తారు. గొర్రెలు కాయడానికి పెట్టేస్తారు. ప్రియులారా, మరి హీనమైన స్థితిలో అతడు ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదంటే ఈ వివక్ష, ఇలాంటి వివక్ష ఈ సమాజంలో ప్రతి వ్యక్తి పైన ఇది జరుగుతూ ఉన్న ప్రతి వ్యక్తి ఇది అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వివక్ష ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో లోకంలో ఉన్నది ఈ వివక్ష. ధనికుడు బీదవారి మీద, బీదవారు ధనికుడి మీద మరి ఈ వివక్షలు జరుగుతూనే ఉన్నాయి. అలనాటి నుండి మరి క్రైస్తవుల మీద కూడా దాడులు అనేకమైన అలనాటి నుండి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే అసూయ చేత. మనిషిలో ఉన్న అసూయ, ఈ అసూయను బట్టి మనిషి పాడైపోతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 18వ వచనము చూసినట్లయితే వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరి. ఏ కారణం లేదు, యేసు ప్రభును సిలువకి అప్పజెప్పడానికి ఏ కారణం లేదు. అసూయ చేత నిర్హేతుకంగా ఆయన దూషింపబడడం అనేది జరిగింది. ఏ కారణము, ఏ యొక్క అవకాశము అనేది లేనే లేదు. యేసు ప్రభుల వారు చేసిన అద్భుతాలను బట్టి కానీ, యేసు ప్రభుల వారు చేసిన మంచి పనులను బట్టి కానీ వాళ్ళు శిక్ష విధింపలేదు. కానీ వారి హృదయంలో ఉన్న అసూయను బట్టే వాళ్ళు సిలువకు వారిని అప్పగించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఆదికాండం 4వ అధ్యాయం చూసినట్లయితే కయీను హేబేలును చంపేసినాడు. ఎందుకంటే తాను దేవునికి అర్పించిన కానుక దేవుడు అంగీకరించలేదు కాబట్టి హేబేలును చంపేసినాడు. మరి అక్కడ మన వాక్యాన్ని గమనించినట్లయితే కయీను మరి శ్రేష్టమైన అర్పణను అర్పించలేదు, మంచి క్రియను జరిగించలేదు కాబట్టి దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణను మరి దేవుడు అంగీకరించినాడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు మరి కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు కయీను దేవుడితోని పోట్లాడాలి, దేవుడితోని మాట్లాడాలి. కానీ మరి హేబేలును చంపేయడం ఏంటి?
దేవా, నా యొక్క అర్పణను నువ్వు ఎందుకు అంగీకరించలేదని కయ్యూను వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టాలి, కానీ కయ్యూను వచ్చి హేబేల్ను చంపేసినాడు. చంపేసి ఏమీ ఎరగనట్టు మరి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అడిగినాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే నాకేం తెలుసు అని అంటావు. ప్రియులారా, ఎందుకు ఏ కారణం లేదు అక్కడ. ఆయన చేసిందే చెడ్డ పని. ఆ చెడ్డ పనికి దేవుడు మెచ్చుకోలేదు, దేవుడు అంగీకరించలేదు. ఆయనకు కూడా తెలుసు నేను చేసిన పని చెడు, మంచిది కాదు, అందుకనే దేవుడు నా అర్పణను స్వీకరించలేదని కయ్యూనుకు తెలుసు. కానీ హేబేల్ను చంపేసినాడు. ఇది మనిషిలో ఉన్న ద్వేషం, ఈ మనిషిలో ఉన్న అసూయ. దీని వెనుక మరి ఎవరున్నారు? ఈ మనిషి జీవితంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు కోపం, ఒక వ్యక్తిని చూసినప్పుడు అసూయ, ఒక వ్యక్తిని చూసినప్పుడు అసలు అంగీకరించలేని పరిస్థితి ఎందుకు కలుగుతూ ఉన్నదంటే వాని హృదయంలో సహింపగలనవి ఉన్నవి. సాతాను చేత ఇది జరుగుతూ ఉన్నది. ప్రియులారా, ఇది ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు వారిని మరి మనం చూసినట్లయితే కొండ మీద నుంచి మరి తోసేయాలని ఒకసారి చూశారు, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం మనం చూసినట్లయితే ఆయన మీదికి రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దేవాలయంలో నుండి బయటికి వెళ్ళెను. ఎందుకు? యేసు ప్రభుల వారు చెప్పుచున్న బోధ వారికి నచ్చటం లేదు. యేసు ప్రభుల వారు చేస్తున్న అద్భుతాలు వారికి నచ్చటం లేదు. కారణం ఏంటిదంటే మనిషి యొక్క జీవితంలో వాక్యం ఏమంటా ఉన్నదంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే లోకంలో ఉన్నది అంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇది తండ్రి వలన పుట్టినది కావు. ఇది దేవుని వలన పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మరి ఎవరి వలన కలిగినవి అంటే ఇది సాతాను వలన కలిగినది. ఈ భూమి మీద నివసించుతున్నప్పుడు మనము ఇది నాది, ఈ వస్తువు నాది, ఈమె నావాడు, ఈమె నాది, ఇది నాది, నా శరీరం, నా ఇష్టం, నా 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 అనేది స్వార్థము. ఈ శరీరము ఏం కోరుకుంటాం అంటే నా 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 శరీరాశ, నేత్రాశ అనేది లోక అధికారి వలన మనకు కలుగుతూ ఉన్నది. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆ పాపం వలన మనిషి లోపలికి ప్రవేశించింది పాపం. ఈ పాపం వలన మన లోపల ఒక అసూయ, ఒక కోపము, ఒక ద్వేషము అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే మానవులోనికి పాపం వచ్చిందో ఆ పాపము ద్వారా నిర్హేతుకంగా ఇతరులను దూషించడం అనేది మనం మొదలు పెడతా ఉన్నాం. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు, ఇది దేవుని వలన కలిగినవి కాదు, ఇది లోకం నుంచి కలిగినవి, ఇది లోకము ద్వారా మనకు కలిగినవి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ప్రేమ ఫలములు దేవుడు అనుగ్రహించిన ఇవి. లోకం అనుగ్రహించినది అది కోపము, అసూయ, మనిషిని ద్వేషించడం, మనిషిని చంపడం, నిర్హేతుకంగా దూషణ మాటలు మాట్లాడడం, అవి సాతాను ద్వారా వచ్చాయి. ఈ యొక్క ప్రేమించడం, సంతోషించడం, సమాధానపడడం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము అనేది ఇది దేవుని నుంచి కలిగింది. ఒక క్రైస్తవునిలో మరి ప్రేమ లేదు, లేకుంటే సమాధానం లేదు,
లేకుంటే సంతోషం లేదు. ఒకరిని మనము నిర్హేతుకంగా దూషిస్తున్నాం, ఏ కారణం లేకుండానే వారిని మనము ద్వేషిస్తున్నామనంటే నీ లోపల దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఫలాలు అనేటివి లేనే లేవు. నువ్వు నిర్హేతుకంగా నీ ఎదుటివారిని, నీ పొరుగువారిని నువ్వు దూషిస్తున్నావు అనంటే లోకము అనుగ్రహించిన, సాతాను అనుగ్రహించిన ఫలాల్ని నువ్వు కలిగి ఉన్నావు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ప్రతి మనిషిలో ఉండవలసినవి ఈ ఆత్మ ఫలాలు, అసూయ, కోపము కాదు. ప్రియులారా, ప్రతి మానవుల్లో, ప్రతి వ్యక్తిలో దేవుడు ఈ ఆత్మఫలం అనేది ఉంచినాడు. అయితే మనిషి పాపపు తలంపులతో నిండినప్పుడు, మరి దేవుణ్ణి విడిచినప్పుడు, దేవుని సన్నిధి నుంచి తొలగినప్పుడు మన లోపల కలిగే ఈ మార్పు ఏంటిదంటే ద్వేషము, అసూయ, కలహాలు. అవి ఎవరి వలన కలిగినాయి అంటే సాతాను వలన కలిగినాయి. ప్రియులారా, మనం ఇందాక చూసినట్లయితే మరి 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న స్వభావమే, ఇలాంటి స్వభావమే దేవుణ్ణి మనం కలిగి ఉండకపోతే ఆ నేత్రాశ, శరీరాశ, జీవడంబాలే బయటికి వస్తూ ఉంటాయి. అందుకే అపోస్తుడైన పౌలు గారు తన జీవితంలో మరి చేసే సేవ, ఆ సేవలో మరి ఏం చేస్తూ ఉన్నాడంటే తన్ను తాను నలగొట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు తన్ను తాను నలగొట్టుకుంటా ఉన్నాడంటే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే, నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకు అంటే నేను సువార్తను ప్రకటించిన మీదట మరి నేను భ్రష్టుడనైపోతానేమోనని అనుదినము తన్ను తాను నలగొట్టుకుంటా ఉన్నాడు. పౌలు ద్వారా అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును వాడుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారానే పౌలు గారు నడుస్తూ ఉన్నాడు. మరి ఆయన శరీరంలోనే ఉన్నాడు. అయితే ఈ శరీరము మరి హెచ్చింపపోకుండా, నేను అన్న గర్వం అనేది రాకుండా శరీరాన్ని పౌలు గారు నలగొడతా ఉన్నాడు. ఎప్పుడైతే శరీరాన్ని నలగొడతా ఉన్నాడో ఆత్మదేవుడు తనలో మరి ఆత్మ కార్యాలు జరిగించడం పౌలు గారు చూస్తూ ఉన్నాడు. ఆయనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం అనేది చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఆయన యొక్క గుణలక్షణాలు మన జీవితంలోకి రావాలంటే మన శరీరాన్ని మనము అనుదినం నలగొట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నట్లయితే మనము ఎవరిని నిర్హేతుకంగా మనం దూషణ మాటలు పలకం, ఎవరిని ద్వేషించం, ఏ కారణం లేకుండా మరి ఎవరిని మనము కోపించం. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మన జీవితంలో ఉండులాగున, ఈ శరీర కార్యములన్నీ మనల్ని విడిచిపోవులాగున మనం ఏం చేయాలంటే అనుదినము పరిశుద్ధాత్మ సన్నిధిని, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లుగా పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ గలతీయులకు రాసిన పత్రిక మరి ఆ ఆత్మఫలంలో మన జీవితంలో అనుదినం మనం ఫలించినట్లుగా దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.